దానికి ఇది అర్ధరాత్రి కాదు, నువ్వు రాత్రిపూట కాదు, డే టైంలో కూడా అమ్మాయి సింగిల్గా పోలేని పరిస్థితులకి ఏర్పడింది. పొద్దున్నాకే గాడిద కొడుకులు వంటలు రాత్రి మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నారు. గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో, పార్టీల మత్తులో, దావతుల మత్తులో మొత్తం రోడ్ల మీద తిరుగుకుంటూ బనాయించుకుంటూ పోతూ ఉన్నారు. మల్కాజ్గిరి సిపి సుమతి మేడమే ఏకంగా దిల్సుఖ్ నగర్ మెట్రో కింద ఉంటేనే ఆమె దగ్గరికి 100 మంది వచ్చేయాలి, వస్తావా ఇంత నీ రేట్ ఎంత అని. ఇది మన దిక్కుమాలిన సొసైటీలో తిరుగుతూ ఉన్నాం. డే టైంలో పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు, కానీ నైట్ టైంలో అయితే ఎవడు కనిపించండి నీకు. పోలీస్ రిక్రూట్మెంట్ చేసుకొని డే అండ్ నైట్ షిఫ్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ మీరు డిప్లాయ్మెంట్ చేస్తే వ్యవస్థలలో మార్పు వస్తుంది. అప్పటి వరకు మార్పు రాదు. ఈ ఏదైతే ఆడపిల్లలు బలవుతున్నారో ఆడపిల్లలే ధైర్యం చేయాలంటే ధైర్యం చేయలేని పరిస్థితి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మన రాష్ట్ర సర్కారు ధైర్యంగా చేస్తే ఒక అడుగు ముందుకేసే ఆస్కారం ఉంటుంది. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం, మహిళలకు పెన్షన్లు ఇస్తాం, మహిళలకు అది చేస్తాం ఇది చేస్తాం కాదు, ఫస్ట్ మహిళలకు సెక్యూరిటీ ఇవ్వండి అట్లీస్ట్, తర్వాత అన్నీ చేస్తారు మీరు. భాగ్యనగరంలో అర్ధరాత్రి నిఘా వైఫల్యం. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద మహిళా కమిషనర్ సుమతి సీక్రెట్ ఆపరేషన్. అర్ధరాత్రి మహిళ రోడ్డుపై నిల్చునే పరిస్థితి లేదు. 3 గంటల పాటు రాని పెట్రోలింగ్ వాహనాలు, గస్తీ మర్చి వసూళ్లలో బిజిలీ. ట్రై కమిషనరేట్ పరిధిలో పడకేసిన భద్రత. వారంతపు తనిఖీలకు పాత్ర. ఎన్నో ఘోరాలు జరుగుతున్న శాఖాపరంగా సమీక్ష శూన్యం. 2.5 ఏళ్ళు గడిచిన సీఎం గుప్పిట్లోనే హోంశాఖ. ఇట్లా నిలబడ్డామంటే ఎంత, నీ రేట్ ఎంత, మా రూమ్కి వస్తావా, లేదంటే నీ దగ్గర నీ పక్కన ఏమన్నా దిల్సుఖ్ నగర్ సెంటర్లో పక్కన ఓయో రూమ్లో ఏమైనా ఉన్నాయా, పోదాం పదా. ఈ గాడిద కొడుకులంతా తాగిన తర్వాత రోడ్ల మీదకి వచ్చే గాడిద కొడుకులే. ఈ గాడిద కొడుకులంతా గంజాయి తీసుకొని రోడ్ల మీదకి వచ్చే గాడిద కొడుకులే. ఈ గాడిద కొడుకులంతా మొత్తం మత్తు కామంతో మత్తు 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 ఆవరిస్తుంది మొత్తం. అటువంటి వ్యవస్థలలో ఆడపిల్ల ఏదైనా ఉద్యోగం చేసుకొని వస్తుంటే కూడా దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నాం. కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితం అవుతుంది తప్ప చేతలలో చూపించడం లేదు. ఏం గ్లోబల్ సిటీలు ఏందోపో. అర్ధరాత్రి మత్తు సామ్రాజ్యం. యువత విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేసేదెవరు? పగలంతా నిద్ర, రాత్రంతా రోడ్లపై హల్చల్. పాత బస్తీ సహా పలు ప్రాంతాల్లో మితిమీరుతున్న నైట్ కల్చర్. గంజాయి, డ్రగ్స్ మత్తులో కత్తులు, దమ్మి పిస్తల్ క్యారీ చేస్తున్న యువత. పెరిగిపోతున్న చిన్న చిన్న దొంగతనాలు. తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు, పర్యవేక్షణ కరువై బాట తప్పుతున్న పిల్లలు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పోలీస్ శాఖ. ఇది మొత్తమే. ఇది నీకు ప్రజా వయసులో సిరాచుక్క ఆడపిల్లలపైన ఒక బ్యానర్ ఐటమ్ కూడా ఆడపిల్లలపైన ఇచ్చినాం. అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఒకటి నడిచిపోలేని దుస్థితిలో పాడైంది. వైన్ షాప్లో, హైదరాబాద్లో ఉండే వైన్ షాపులు కావచ్చు, ఊర్లలో ఉండే వైన్ షాపులు కావచ్చు, వైన్ షాప్ల పక్క నుంచి రాత్రి 6 గంటల, సాయంత్రం 7 గంటలకు కూడా ఆడపిల్ల నడిచిపోయే పరిస్థితులు లేవు. ఇది మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో నడుస్తున్న హోంశాఖ. అర్ధరాత్రి మత్తు సామ్రాజ్యం. మా బ్యూరో చీఫ్ భాస్కర్ యాదవ్ అద్భుతంగా రాసిండు. యువత చేతికి కత్తులు, మత్తు పదార్థాలు కాదు, పుస్తకాలు, ఉపాధి అవకాశాలు అందాలి. పోలీస్ శాఖ కేవలం కంటి తుడుపు చర్యలు కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన వేట సాగించాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే ఈ మత్తు జ్వాలలు మరిన్ని ఇళ్లను బూడిద చేయడం ఖాయం. తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంది, కానీ సమాజంపై వదిలేయకండి అంటూ మా భాస్కర్ యాదవ్ బ్యూరో చీఫ్ ప్రజా వాయిస్ అద్భుతంగా ఒక స్పెషల్ స్టోరీని అయితే మీకు అందించే ప్రయత్నం చేసింది. నగరంలో రోజు రోజుకు యువత బాట తప్పుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. నిన్నటి వరకు కేవలం కొన్ని క్లబ్బులు, పబ్బులకే పరిమితం అడుకున్న డ్రగ్స్, గంజాయి సంస్కృతి నేడు గల్లీల్లోని సామాన్య మధ్యతరగతి ఇళ్లను కూడా దయించి వేస్తుంది. విదేశీ సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఈ వికృత పోకలపై ప్రజావాయిస్ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం. రివర్స్ లైఫ్ స్టైల్ పక్కా స్కెచ్తో చెడుబాట పడతా ఉన్నారు.
తల్లిదండ్రుల నిర్లక్ష్యమే మొదటి తప్పు. మత్తు వెనుక పెద్ద మాఫియా పోలీసు నిఘా ఏది? పోలీస్ నిఘా లేదు. నా కొడుకు మావాడు దావత్కి పోయిండు రాత్రి. చిన్న 10th క్లాస్ అమ్మాయిలు పోతారు రాత్రిపూట దావతులకు. ఇప్పుడు బండి భగీరథ కేసులో ఏం జరిగింది? అన్ని పబ్బులకు మన మైనరే అనేవర్తి పోయి పబ్బులలో కూర్చోబట్టే. మరి పబ్బులు సీజ్ కావద్దా మైనర్ అన్నప్పుడు? ఎట్లా అలో చేస్తాడు? పాష్ హైదరాబాద్లో మా కూతురు ఉంటుంది, మా కొడుకు ఉంటున్నాడు. మా కొడుకు బాయ్స్ హాస్టల్ రూమ్లో ఉంటుంది, మా కూతురు లేడీస్ హాస్టల్ రూమ్లో ఉంటుంది. ఇద్దరు కలిసి ఒకే రూమ్ ఉంటున్నారు, లేదంటే కోలివింగ్ హాస్టళ్లలో ఉంటున్నారు. అమ్మాయిలు తాగుతున్నారు, అబ్బాయిలు తాగుతున్నారు. మత్తులో ఏం చేస్తున్నా వానికి అర్థం కావట్లేదు. కొన్ని క్షణాల సుఖాల కోసం జీవితాలనే పణంగా పెడతా ఉన్నారు. యువత చెడు మార్గంలో పోతూ ఉంది. 90% యువత.